నమస్కారం. నా పేరు దీప్తి. మీరు చూస్తున్నారు అమ్మ చిట్కాలు దీప్తిశ్రీ. పిల్లలకి ఏ టైంలో అయినా పెట్టుకునే హెల్తీ అండ్ టేస్టీ బేబీ ఫుడ్‌ని చూపిస్తాను. హై ఫైబర్ ఉంటుంది ఈ రెసిపీలో. కాన్‌స్టిట్యూషన్ ప్రాబ్లమ్స్ ఉన్న పిల్లలకి ఖచ్చితంగా ఈ రెసిపీని పెట్టండి. సింపుల్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చు. తయారు చేయడానికి కూడా చాలా తక్కువ సమయమే పడుతుంది. బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఏ టైంలో అయినా సూట్ అయ్యే సూపర్ రెసిపీ ఇది. 8 నెలల చిన్నారుల దగ్గర నుండి 3 సంవత్సరాల పిల్లల వరకు పెట్టుకోవచ్చు. పిల్లలకి ఏ టైంలో అయినా పెట్టుకునే హెల్తీ రెసిపీస్ వీడియోస్ మీకు మరికొన్ని కావాలి అంటే ఈ వీడియోని లైక్ చేయండి. మొదటిసారి ఛానల్‌ని చూస్తున్నా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా దయచేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్‌ని నొక్కి ఆల్ అనే ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకోగలరు అని మనవి. జార్‌లో ఒక చిన్న టమాటాను ముక్కల్లాగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. చిన్న సైజ్ క్యారెట్‌ని కూడా ముక్కల్లాగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఫైన్‌గా ప్యూరీలాగా గ్రైండ్ అవ్వటానికి కొద్దిగా నీళ్లను పోసుకొని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. గిన్నెలో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని, నెయ్యి కాక వచ్చినాక 1/4 టేబుల్ స్పూన్ జీరాని చిటపటలాడనిచ్చి, గ్రైండ్ చేసుకున్న ప్యూరీని వేసి మొత్తం కలిసేలా కలుపుకొని, ఫైన్‌గా ఈ మాదిరిగా కుక్ అయ్యేంత వరకు వెయిట్ చేసి 2 టేబుల్ స్పూన్స్ అటుకుల్ని రెసిపీ స్టార్ట్ చేసే ముందే నానబెట్టుకున్నాను. అటుకుల్లో ఉన్న నీళ్లు ఏమీ వేయకుండా ఓన్లీ అటుకులు మాత్రమే వేసుకుంటున్నాను. 2 టేబుల్ స్పూన్స్ ఓట్స్‌ని కూడా వేసి మొత్తం కలిసేలాగా కలుపుకొని, చిటికెడు పసుపు, సంవత్సరం పైబడిన పిల్లలకి అయితే ఉప్పుని వేసి మొత్తం కలిసేలా కలుపుకొని, ఒక నిమిషం పాటు కుక్ చేసుకొని, 250 ఎంఎల్ వరకు నీళ్ళని పోసుకొని, లో ఫ్లేమ్‌లో మధ్య మధ్యలో తిప్పుకుంటూ 2 నిమిషాల పాటు కుక్ చేసుకొని, చల్లారినాక మీ చిన్నారులకైతే పెట్టండి. ఈ వీడియో మీ అందరికి ఉపయోగపడుతుంది అని అయితే ఆశిస్తున్నాను. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.